శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో 11వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుని కాలంలో అరుణాచలేశ్వరుని ఆలయ అభివృద్ధికి సంబంధించిన చరిత్రను దర్శించుకున్నాం. ఈ భాగంలో మొదటి రాజాదిరాజ తిరువన్నామలై ఆలయానికి చేసిన అభివృద్ధికి సంబంధించిన శిలాశాసనాలను ఇప్పుడు దర్శించుకుందాం. సామాన్య శకం 1018 నుండి 1054 మొదటి రాజాదిరాజ మధ్యకాలంలో మొదటి రాజాదిరాజ కుమారుడైన మొదటి రాజేంద్రుని గురించిన 2 శాసనాలు కనుగొనబడ్డాయి. వీటిలో ఒక శాసనం శిథిలావస్థలో కనుగొనబడి మరొకటి 1902లో కాపీ చేయబడి భద్రపరచబడింది. ఈ 2 శాసనాలు 1050 కాలమైన మొదటి రాజేంద్రుని పరిపాలనలోని 32వ సంవత్సరంలో కనుగొనబడ్డాయి. ఆలయంలోని మూలమూర్తి ఊరేగింపు సమయంలో స్వామివారికి నైవేద్యం నిమిత్తం వడ్లు మంజూరు చేసినట్లు నమోదయ్యింది. వాటి పూర్తి వివరాలు కానరాలేదు. మరొక శాసనంలో తిరునరయూర్నాడులోని ఎట్టి సిరివేలూరుకు చెందిన రాజు సేవకుడైన పాణిమగన్ అరంగణ రావణయ్యాన్ అలియాస్ వలవ దివాకర మూవెందవేలన్ ఆలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు 2 బంగారు నాణాలను ఇచ్చినట్లుగా అంగీకరించినట్లు నమోదు చేయబడి ఉంది. దాని నుండి వచ్చే వడ్డీ ధనంతో ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవంలో తిరువన్నామలై ఒడయారు స్వామికి, ఆలయంలోని నటరాజస్వామికి ఊరేగింపు సమయంలో గంధపు మిశ్రమాన్ని చల్లటం కోసం ఉపయోగించాలని మరొక శాసనంలో నమోదు చేయబడి ఉంది. పణిమగన్ అనే వ్యక్తి మూవెందవేలన్గా పేర్కొనబడినప్పటికీ మొదటి రాజేంద్ర చోళుని పరిపాలనా కాలం యొక్క 19వ సంవత్సరానికి చెందిన పాండి ఉదయ దివాకర్గా మరొక శాసనంలో పేర్కొన్నారు. అతను కేవలం పణిమగన్గా మాత్రమే పిలువబడ్డాడు. అతను రాజు క్రింద ఎటువంటి పదవిని నిర్వహించలేదని సూచించబడుతుంది. తర్వాత సామాన్య శకం 1063 నుండి 1069 కాలమైన మొదటి రాజాదిరాజ యొక్క తమ్ముడైన వీరరాజేంద్ర ఆయన గొప్పతనానికి సంబంధించిన ఒకే ఒక శాసనం ఆలయంలో లభ్యమైంది. ఈ శాసనం సుమారు 1065 కాలం నాటిదని చెప్పవచ్చు. ఈ శాసనం ఉన్న రాయి ఇప్పుడు 3వ ప్రాకారంలోని అలంకార మండపానికి ఉత్తరంగా దక్షిణం వైపు నేలపై చదును చేయబడినట్లు కనుగొనబడింది. ఈ తరుణంలో కిలిగోపుర గోడపై నుండి ఒక శాసనం గురించి ఒక మాట చెప్పాలి. ఇది ఒక ముఖ్యమైన ప్రదేశంలో చెక్కబడి ఉంది. ప్రాచీన లిఖిత రికార్డుల భాష ఆధారంగా ఈ శాసనం 12వ శతాబ్దానికి చెందినదిగా గుర్తింపబడింది. ఇది రాజైన వీరరాజేంద్ర చోళదేవర పేరుతో ప్రారంభమవుతుంది. అన్నిటికంటే మించి ఈ శాసనంలో ఉన్న నార్పెట్టై, నాయిర పిళ్ళై, మంగైకర్సి అనే వ్యక్తులు 3వ కులోత్తుంగ చోళుని పరిపాలనా కాలం యొక్క 24వ సంవత్సరానికి చెందిన అదే స్థలం నుండి కాపీ చేయబడిన మరొక శాసనంలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ శిలాశాసనం నిస్సందేహంగా తర్వాత రాజు కాలానికి చెందినది. దాదాపు 11వ శతాబ్దపు కాలంలో 10 శకలాలు కలిగిన శిలాశాసనాలు ఇటీవల కనుగొనబడ్డాయి. వీటిలో ఒకటి ఆలయానికి చెందిన ఈవాల్ గుణమండల తిగల్ కౌశిక గోత్రానికి చెందిన తిరువన్నాళికై సభ సభ్యుడిని సూచిస్తుంది. అతని భార్య ఆలయంలో దీపం వెలిగించటానికి 96 గొర్రెలను దానమిచ్చినట్లుగా పేర్కొనబడింది. వాటిని తిరువన్నామలై నాట్యకారుల యొక్క సంరక్షణకు అప్పగించారు. రెండవ ప్రాకార పశ్చిమ గోడలోని కుముద భాగంలో చెక్కబడిన మరొక శాసనంలో
తిరువన్నామలై ఒడయారు స్వామి కార్తీక దీపోత్సవానికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం వరిధాన్యాన్ని దానంగా ఇచ్చినట్లు ఒక రికార్డులో పేర్కొనబడింది. వరిని పండించే వ్యక్తి ఆలయంలోని మూలమూర్తి యొక్క అభిషేకానికి నీటిని తీసుకురావటం, వస్త్రాలు, పూలదండలు, దీపారాధన కొరకు తైలాన్ని అందించటం, నైవేద్యాల వంటి ఖర్చుల నిమిత్తం దానాన్ని ఇచ్చినట్లుగా పేర్కొనబడి ఉంది. ఈ ఖర్చులను తీర్చడానికి ఈ ఏర్పాట్లు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరిని కొలవాలని పేర్కొనబడింది. ఇది ఒక నిర్దిష్ట ప్రభుత్వ అధికారి అయిన కంటియూర్ అడవాలన్ అలియాస్ ఆరా పర్యవేక్షణలో ఈ శాసనం తయారు చేయబడింది. ఇతర శిలాశాసనాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ అవి పాలియోగ్రఫీ ఆధారంగా భాష యొక్క అధ్యయనానికి ఉపయోగపడతాయి. మొదటి కులోత్తుంగ చోళుడు, విక్రమచోళుడు, రెండవ కులోత్తుంగ చోళుడు, రెండవ రాజరాజ వంటి రాజులకు సంబంధించిన శాసనాలు ఏవి కనుగొనబడకపోవటం ఆసక్తికరం. ఈ రాజులు దక్షిణాది, ఉత్తరాదితో పాటు సిలోన్లో రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున ఉత్తరాన, పశ్చిమాన కొంత దూరంలో ఉన్న తిరువన్నామలైలోని ఆలయ వ్యవహారాలకు కేటాయించడానికి తక్కువ సమయం ఉండేది. అందువల్ల పైన పేర్కొన్న చోళరాజుల శాసనాలు తిరువన్నామలైలో లభించలేదు. ఇప్పటి వరకు 11వ శతాబ్దంలో మొదటి రాజాధిరాజా తిరువన్నామలై ఆలయానికి చేసిన అభివృద్ధికి సంబంధించిన శిలాశాసనాలను తెలుసుకున్నాం. వచ్చే భాగంలో 12వ శతాబ్దంలో అరుణాచలేశ్వరుని ఆలయంలో 2వ రాజాధిరాజ కాలానికి సంబంధించిన శిలాశాసనాలను ప్రస్తావించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా